Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, everyone. Good morning, sir. Okay. So, very good morning, everyone. All of you able to hear my voice clearly, or else any disturbance from my side? Clear, Yes, everyone? sir. Yes, No, sir. sir. Okay. Okay, sir. So, in previous session, we discussed about the concept related to hyperlinks in HTML. We know how to create a hyperlink and how we can able to add the H reference related value also. For that, we add either web path or else a physical path. Web path means that information should be available in web only. But for coming to the physical path, that is a file path related information that must be available in our local device only. For setting up of the physical path or a file path, we need to verify some type of conditions, like check whether your running file or required file are in same location or inside or outside. సో మీరు చెక్ చేసుకునే కంటెంట్ ని ఆర్ కోడ్ ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎస్టర్డే మనం హైపర్ లింక్స్ కి ఫిజికల్ పాత్ సెట్ చేసినప్పుడు త్రీ కండిషన్స్ ని వెరిఫై చేసి బిల్డ్ చేసుకున్నాం. ఆ త్రీ కండిషన్స్ అనేవి యాజ్ ఎ డెవలపర్ గా మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. అండ్ మీరు మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ కోడ్ అంతా కూడా ఇదర్ సేమ్ లొకేషన్ లో తీసుకోవచ్చు, డిఫరెంట్ లొకేషన్ లో ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ తీసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎలా అయినా తీసుకోండి. బట్ మీకు పాత్ అనేది సేమ్ లొకేషన్ లో ఉంటే ఎలా బిల్డ్ చేయాలి, అవుట్ సైడ్ ఉంటే ఎలా బిల్డ్ చేయాలి, ఇన్సైడ్ ఉంటే ఎలా బిల్డ్ చేయాలి ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ ఆ పర్టికులర్ ఫైల్ పాత్ రిలేటెడ్ మనకి క్లారిటీ కోసం ఇంకొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ కి టుడే విల్ గో ఫర్ ది అనదర్ కాన్సెప్ట్ ఇన్ HTML that as HTML image tag. We are now able to display different images in web page. సో వెబ్ పేజెస్ లో మనం ఇమేజెస్ ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు బై యూజింగ్ ఎన్ ఎలిమెంట్ కాల్డ్ ఇమేజ్. ఐఎంజి అనే ఎలిమెంట్ యూస్ చేసి ఆర్ ట్యాగ్ యూస్ చేసి వెబ్ పేజెస్ లో మనం ఏం రిప్రజెంట్ చేయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు రిప్రజెంట్ ది images in web page. Generally, this image tag is used to insert images in the web page. సో వెబ్ పేజ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేయడం కోసం మనకి HTML ప్రొవైడ్ చేసిన ట్యాగ్ ఏంటమా? ద ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ ఐఎంజి ట్యాగ్. ఈ ఐఎంజి అనే ట్యాగ్ యూస్ చేస్తే మనం HTML లో ఇమేజెస్ ని అయితే యాడ్ చేయగలం. అండ్ దిస్ ఇమేజ్ ఈజ్ ఏ నాన్ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ అండ్ ఎంటీ ట్యాగ్. మీరు ఎంటీ ట్యాగ్ గా కాల్ చేయొచ్చు, నాన్ పెయిర్డ్ ట్యాగ్ గా తీసుకోవచ్చు, సెల్ఫ్ క్లోజింగ్ గా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఫోర్స్ఫుల్లీ కూడా తీసుకోవచ్చు. బట్ పెయిర్డ్ ట్యాగ్ అయితే ఇమేజ్ కాదు, ఇమేజ్ అనేది నాన్ పెయిర్డ్ ట్యాగ్. యూ కెన్ గో ఫర్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ సింటాక్స్ నేమ్ మనం నాన్ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ ఎంటీ ట్యాగ్ అంటాం. సెకండ్ టైప్ ఆఫ్ సింటాక్స్ ని సెల్ఫ్ క్లోజింగ్ అని లేదంటే ఫోర్స్ఫుల్లీ క్లోజింగ్ ట్యాగ్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు వెబ్ పేజెస్ లో ఎటువంటి ఇమేజ్ ని అయినా మీరు రిప్రజెంట్ చేయొచ్చు జస్ట్ బై యూజింగ్ ఎ ట్యాగ్ కాల్డ్ ఇమేజ్ ట్యాగ్ ఓన్లీ. ఇమేజ్ అనే ట్యాగ్ మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్ గా వెబ్ పేజ్ లో ఇమేజెస్ మీరు యాడ్ చేయగలరు. సి హౌ వి విల్ యాడ్. ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ ఇమేజ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. అండ్ ఎక్స్టెన్షన్ ఐ టేక్ ఇట్ యాస్ .html extension I taken. Just write the structure we need. Something like doc type HTML open close. Next, I would like to use something related to head open close. Within head, I just want to mention a title as image tag. Next, after head, I just want to represent an element related to body. So within this body, I need to generate the image because I would like to display that image in web page. సో వెబ్ పేజ్ లో నేను ఆ ఇమేజ్ ని రిప్రజెంట్ చేద్దామని చెప్పి నేను ఆ ఇన్ఫర్మేషన్ ని బాడీలో తీసుకోవడం కోసం ఐఎంజి అనే ఒక ట్యాగ్ ని తీస్తున్నాను. దిస్ ఇమేజ్ ఈజ్ ఏ నాన్ పెయిర్డ్ ట్యాగ్. సో ఇమేజెస్ అనేవి నాన్ పెయిర్డ్ ట్యాగ్స్. ఈ ఇమేజ్ అనే ట్యాగ్ వల్ల మనం ఏం చేయగలం, ఒక వెబ్ పేజ్ లో ఏం రిప్రజెంట్ చేయగలం, వీ కెన్ ఏబుల్ టు రిప్రజెంట్ ఏ ఇమేజ్. ఇమేజెస్ ని మీరు వెబ్ పేజ్ లో డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయలేరు. డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయడం కోసం మనకి ఒక ట్యాగ్ ని ప్రొవైడ్ చేస్తుంది HTML. ద ట్యాగ్ ఈజ్ ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ అనే ట్యాగ్ తీసుకోవడం వల్ల మీకు ఇమేజ్ ఏమన్నా కనిపిస్తుందా హియర్? ఈస్ దెర్ ఎనీ ఇమేజ్? దెర్ ఈజ్ నో ఇమేజ్. ఏ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలో మీరు చెప్పాలి ఆ పర్టికులర్ ఇమేజ్ ట్యాగ్ కి. బికాస్ వెబ్ లో చాలా ఇమేజెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మన డివైస్ లో కూడా మనకి సో మెనీ ఇమేజెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇదర్ వెబ్ పాత్ ఆర్ ఫైల్ పాత్ ని మనం డిఫైన్ చేయాలి ఇమేజ్ కి. ఆ వెబ్ పాత్ ఆర్ ఫైల్ పాత్ ని ఎస్టర్డే మనం హైపర్ లింక్ కి ఒక అట్రిబ్యూట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. వాట్ వాస్ ద అట్రిబ్యూట్ ప్రీవియస్లీ వి డిస్కస్డ్ ఫర్ హైపర్ లింక్? ఎవ్రీ టైం మీరు హైపర్ లింక్ యూస్ చేసినప్పుడు యూస్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటో HRREF. HREF. దట్ మీన్స్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనేది హైపర్ లింక్ యూస్ చేసిన ఎవ్రీ టైం మీరు ఇవ్వాలి. అది ఇస్తేనే ఆ హైపర్ లింక్ యొక్క ఐడెంటిటీ అనేది వస్తుంది. సిమిలర్లీ మీరు ఇమేజెస్ ని రిప్రజెంట్ చేయడానికి మీకు ఇమేజ్ అనే ట్యాగ్ కావాలి. ఇమేజ్ ట్యాగ్ కాంబినేషన్ గా యూ నీడ్ టు యూజ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ SRC. వాట్ యూ నీడ్ టు యూస్ ఫర్ ఇమేజ్ ఎలిమెంట్, నాట్ హెచ్ రిఫరెన్స్, యూ నీడ్ టు గో ఫర్ ది SRC అనే అట్రిబ్యూట్ యూస్ చేసి SRC అట్రిబ్యూట్ కి వాల్యూగా మీరు either వెబ్ పాత్ రిలేటెడ్ ఇమేజ్ పాత్ ప్రొవైడ్ చేయొచ్చు,
ఫైల్ పాత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. SRC మీన్స్ సోర్స్. యాజ్ ఏ డెవలపర్ గా మనం వెబ్ పాత్స్ ని ప్రొవైడ్ చేస్తుంటామా, ఫిజికల్ పాత్స్ ని ప్రొవైడ్ చేస్తామా? యాజ్ ఏ డెవలపర్ గా we always provides. Tell me what we will provide as a developer. Web path, sir. We have to provide only వెబ్ పార్ట్స్ ఓన్లీ. మనం ఎటువంటి లైక్ ఫిజికల్ పార్ట్స్ ని ప్రొవైడ్ చేస్తాం, వెబ్ పార్ట్స్ ని ఇవ్వం. ఎందుకంటే మనమే కంటెంట్స్ ని క్రియేట్ చేస్తుంటాం కదా, వీఆర్ ద క్రియేటర్స్. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు గివ్ ది ఫిజికల్ పాత్ ఉంది. ఇప్పుడు ఫిజికల్ పాత్ ఇవ్వడం కోసం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఇమేజ్ అనే ఫైల్ ఉందా, ఇది మనం రన్ చేస్తున్న ఫైల్. మనకి వెబ్ పేజ్ లో కూడా కావాల్సింది ఏంటిది, ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ అనేది ఒక ఫైలా కాదండి? ఇమేజ్ ఈజ్ ఎ ఫైల్ ఆర్ నాట్? ఇమేజ్ ఈజ్ ఆల్సో ఏ ఫైల్ మా. ఓకే, ఇమేజ్ అనేది కూడా ఏంటిది, ఒక ఫైల్. మనం రన్ చేస్తున్న .html తో ఉన్న డాక్యుమెంట్ అనేది ఒక ఫైల్. మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ కూడా ఒక ఇమేజ్ కావాలి. కాబట్టి ఇప్పుడు ఇమేజ్ కి మీరు ఫిజికల్ పాత్ డిఫైన్ చేస్తున్నప్పుడు మీరు రన్ చేసిన ఈ ఇమేజ్ .html, మీరు వెబ్ పేజ్ లో ఏదైతే ఇమేజ్ రన్ డిస్ప్లే చేద్దాం అనుకుంటారో ఆ ఇమేజెస్ రెండు సేమ్ లొకేషన్ లో ఉన్నాయా, డిఫరెంట్ లొకేషన్స్ లోనే తీసుకుందాం. సపోజ్ మనం ప్రీవియస్లీ ఇలా వెరిఫై చేసుకున్నప్పుడు రన్ చేసే ఫైల్ నుంచి చెక్ చేస్తే రిక్వైర్డ్ ఫైల్ సేమ్ లొకేషన్ ఉంటే కోడ్ క్రియేట్ చేసుకున్నాం, డిఫరెంట్ లొకేషన్ ఉంటే కోడ్ క్రియేట్ చేసుకున్నాం. ఐడియా ఉందా? మన ప్రాజెక్ట్ లోకి మనం మూవ్ అయ్యి మనం రన్ చేసిన ఫైల్ నుంచి చెక్ చేసుకుంటే ఇంకేమైనా రిక్వైర్డ్ ఫైల్ ఏమైనా ఉందామని చెప్పి ఆ రిక్వైర్డ్ ఫైల్ పాత్ ఇచ్చాం. ఇప్పుడు నేను రన్ చేసిన ఫైల్ ఏమో ఇమేజ్ ఫైల్. ఇక్కడ నుంచి నాకు ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా? చూడండి, ఇవన్నీ కూడా HTML ఫైల్స్. నాకు ఎటువంటి ఇమేజ్ ఫైల్స్ సేమ్ లొకేషన్ లేవు. కొన్ని ఇన్సైడ్ కి వెళ్తే ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇమేజెస్ అంటే ఇక్కడ కూడా లేదు. కొన్ని అవుట్ సైడ్ కి వస్తున్నాను, మన ఫోల్డర్ అవుట్ సైడ్, ఇక్కడ ఏమైనా ఉన్నాయి మన ప్రాజెక్ట్ లో ఇమేజెస్ అంటే ఇక్కడ కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా పాత్ ని డిఫైన్ చేసుకున్నప్పుడు, ఎస్టర్డే మనం హైపర్ లింక్స్ అయినా సరే, టుడే మనం డిస్కస్ చేసుకునే ఇమేజెస్ అయినా, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే మల్టీమీడియా కాన్సెప్ట్స్ అయినా సరే, మీరు పాత్ ని డిఫైన్ చేసినప్పుడు మీ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ ఎటువంటి రిక్వైర్డ్ ఫైల్ ఉన్నా సరే, మీ ప్రాజెక్ట్ కి ఎటువంటి రిక్వైర్డ్ ఫైల్ ఉన్నా సరే, అది మీ ప్రాజెక్ట్ లో ఒక పర్టికులర్ లొకేషన్ లో ఉండాలి. సో దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్, రైట్? ఈ ప్రాజెక్ట్ లో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. దట్ ఫోల్డర్ నేమ్ షుడ్ బి అసెట్స్. మీరు ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోండి. ఆ ఫోల్డర్ కి నేమ్ ఏం యాడ్ చేస్తామో, వాట్ ఈస్ ద నేమ్ యూ షుడ్ హ్యావ్ టు యాడ్ టు దట్ ఫోల్డర్? ద ఫోల్డర్ నేమ్ యాజ్ అసెట్స్ అనే ఎంత ఒక ఫోల్డర్ యాడ్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ రిక్వైర్డ్ ఫైల్ అయినా సరే, అదొక ఇమేజ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, లేదు అంటే ఒక HTML డాక్యుమెంట్ అవ్వచ్చు, CSS డాక్యుమెంట్, జావా స్క్రిప్ట్, ఎనీ టైప్ ఆఫ్ రిక్వైర్డ్ ఫైల్ అంటే ఆ రిక్వైర్డ్ ఫైల్స్ అన్నిటిని కూడా ఒక పర్టికులర్ లొకేషన్ లో సేవ్ చేసుకోండి. వాట్ వాస్ ద లొకేషన్ యూ నీడ్ టు గివ్? ద లొకేషన్ ఈస్ అసెట్స్. మీ ప్రాజెక్ట్ లో ఎప్పుడు కూడా అసెట్స్ అనే ఫోల్డర్ కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అసెట్స్ అనే ఫోల్డర్ లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయి మనకి? దెర్ ఈస్ నో ఫైల్స్. నేను కొన్ని ఫైల్స్ నేమ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ అసెట్స్ అనే ఫోల్డర్ లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర, ఆ ఇమేజెస్ ని యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఐఎమ్ కాపీయింగ్ దట్ ఆల్ ది థింగ్స్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఎక్కడ యాడ్ చేయాలి మన ప్రాజెక్ట్ లో? టెల్ మీ వేర్ వీ నీడ్ టు యాడ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఇన్ అవర్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ ఎ ఫోల్డర్ లైక్ అసెట్స్. ఈ అసెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఈ అసెట్స్ లోనే మీకు ప్రాజెక్ట్ కి కావాల్సిన ఎటువంటి ఇమేజెస్ అయినా సరే, ఫైల్స్ అయినా సరే మీరు యాడ్ చేయండి. నేను కొన్ని ఇమేజెస్ ఆర్ ఫైల్స్ ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం రన్ చేసిన ఫైల్ HTML ఫోల్డర్ కి, HTML అయితే HTML ఫోల్డర్ కి ఇన్సైడ్ ఉంటుంది, CSS అయితే CSS ఫోల్డర్ కి ఇన్సైడ్, బూట్ స్ట్రాప్ అయితే బూట్ స్ట్రాప్ ఫోల్డర్ కి ఇన్సైడ్. అలా మీరు రన్ చేసే ఫైల్ ని చెక్ చేసుకుని రిక్వైర్డ్ ఫైల్ ఎక్కడ ఉందో వెరిఫై చేసుకుని మీకు కావాల్సిన కోడ్ బిల్డ్ చేయండి. ఇప్పుడు మనం రన్ చేసిన ఫైల్ ఇమేజ్. ఇక్కడ నుంచి చెక్ చేస్తే సేమ్ లొకేషన్ లో అయితే మనకి ఇమేజ్ ఫైల్స్ అయితే లేవు. మన ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇమేజ్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? రిక్వైర్డ్ ఫైల్స్ అన్ని కూడా ఒక టార్గెట్ లొకేషన్ తీసుకుందాం. ఆ టార్గెట్ లొకేషన్ ఏమని చెప్తున్నాను నేను? ద టార్గెట్ లొకేషన్ నేమ్ విల్ బి, వాట్ వాస్ ద టార్గెట్ లొకేషన్ నేమ్? ద టార్గెట్ అసెట్స్. మీరు కూడా మీరు ఏం చేస్తారంటే మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ అసెట్స్ అని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు అసెట్స్ అని ఇక్కడ సేమ్ లొకేషన్ లో లేదు. ఇన్సైడ్ వెళ్దామంటే ఇక్కడ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్ళడానికి ఇంకొక అదర్ కాన్సెప్ట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మనం సేమ్ లొకేషన్ లో లేదు అండ్ యాజ్ వెల్ as ఇన్సైడ్ కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అవుట్ సైడ్ వద్దామని వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడు అవుట్ సైడ్ రాగానే ఇక్కడ అసెట్స్ అనే ఫోల్డర్ ఏమైనా కనిపిస్తుందా మీకు? నేను అవుట్ సైడ్ రాగానే ఐఎమ్ గోయింగ్ టు ది అవుట్ సైడ్. మన ఫోల్డర్ అవుట్ సైడ్ రాగా నాకు అసెట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ అసెట్స్ అనే ఫోల్డర్ కి ఇన్సైడ్ మీకు కావాల్సిన డిఫరెంట్ ఇమేజెస్ కానీ, ఫైల్స్ కానీ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను పాత్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, మనం రన్ చేసే ఫైల్ నుంచి చెక్ చేస్తే రిక్వైర్డ్ ఫోల్డర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వన్ ఫోల్డర్ అవుట్ సైడ్ కి వెళ్తే తప్ప నీకు అసెట్స్ కనిపించదు. చూడండి, // వన్ ఫోల్డర్ అవుట్ సైడ్ అంటే ఏమి ఇస్తాం మనం? // ఇవ్వాలా, ఫోల్డర్ నేమ్ ఇవ్వాలా? వన్ ఫోల్డర్ అవుట్ సైడ్ అయితే వన్ ఫోల్డర్ అవుట్ సైడ్ అయితే we need to give // ఇప్పుడు వన్ ఫోల్డర్ అవుట్ సైడ్ వెళ్ళగానే నాకు డైరెక్ట్ గా ఇమేజెస్ లేవు. ఏ ఫోల్డర్ కి వెళ్తే నాకు ఇమేజెస్ కనిపిస్తాయి? ఏ ఫోల్డర్ కి ఇన్సైడ్ వెళ్ళాలి? అసెట్స్ అనే ఫోల్డర్ కి ఇన్సైడ్ వెళ్ళాలి. దీంట్లో మీకు నచ్చిన ఫైల్, నా దగ్గర ఒక HTML పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ ని యాడ్ చేద్దామని చెప్పి ఆ పిక్చర్ నేమ్ ఇచ్చాను, ఆ పిక్చర్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను. చూడండి, వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఐ గివెన్ టు దట్ ఫైల్? వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్?
రిక్వైర్డ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది చూడండి నాకు ఇప్పుడు .png .png ఉంది. అది .png ఉన్న ఇమేజ్ అవుతుంది, .jpg ఉన్న ఇమేజే, .jpeg ఉన్న ఇమేజే, .gif ఉన్న ఇమేజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక PNG పిక్చర్ ని ఇమేజ్ గా మీకు రిప్రజెంట్ చేస్తున్నాను. మీకు HTML రిలేటెడ్ పిక్చర్ ఏమైనా కనిపిస్తుందా? ఏబుల్ టు సీ ది పిక్చర్ హియర్. HTML రిలేటెడ్ పిక్చర్ ఎవ్రీవన్. నాకు HTML రిలేటెడ్ ఇమేజ్ ఉంది కాబట్టి నా ఇమేజ్ ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ పిక్చర్ ని మనం వ్యూ చేయగలం. వి కెనాట్ కంట్రోల్ దిస్ పిక్చర్. మనం ఈ ఇమేజ్ ని మనం ఏం చేయగలం? జస్ట్ ఇమేజెస్ అంటే వ్యూ మాత్రమే చేయగలం. మనం ఎటువంటి కంట్రోలింగ్ యాక్షన్స్ ఇమేజ్ పైన చేయలేం. బట్ మీరు వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో. వీడియోస్ అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, అన్మ్యూట్ చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు, అండ్ స్క్రీన్ రీసైజ్ చేసుకోవచ్చు, డౌన్లోడింగ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ కంట్రోలింగ్స్ ఉంటాయి. బట్ ఇమేజ్ కి ఎటువంటి కంట్రోలింగ్ యాక్షన్స్ ఉండవు. ఇమేజెస్ అనేవి మీకు కంటెంట్ ఫార్మాట్ లో ఒక ఇన్ఫర్మేషన్ ని యూజర్ కి ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా పిక్చర్ ఫార్మాట్. ఓకేనా? డైరెక్ట్ గా టెక్స్ట్ ఫార్మాట్ కాకుండా పిక్చర్ ఫార్మాట్ లో ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఇమేజ్ ని మీరు వెబ్ పేజ్ లో డైరెక్ట్ గా యాడ్ చేయలేము. ఒక ట్యాగ్ హెల్ప్ కావాలి మనకి. వాట్ ఈస్ ద ట్యాగ్ హెల్ప్ ఐ టేకెన్ టు రిప్రజెంట్ దిస్ ఇమేజ్ ఇన్ వెబ్ పేజ్? వాట్ ఈస్ ద ట్యాగ్? The tag I used is image tag. img అనే ట్యాగ్ యూస్ చేస్తేనే ఇమేజెస్ యాడ్ అవుతాయి. అండ్ img ట్యాగ్ ఒకటి యూస్ చేస్తే సరిపోదు. img ట్యాగ్ మీరు ఏమి ఇవ్వాలి? అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ గా ఇక్కడ నేను యూస్ చేసిన అట్రిబ్యూట్ ఏంటిది? వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? ద అట్రిబ్యూట్ నేమ్ ఈస్ src. src మీన్స్ సోర్స్. వాట్ ఈస్ src? src మీన్స్ సోర్స్. ఆ సోర్స్ కి మీరు వాల్యూగా ఏం ప్రొవైడ్ చేయొచ్చు? ఫైల్ పాత్ ప్రొవైడ్ చేయొచ్చు, వెబ్ పాత్ ఇవ్వచ్చు. నేను వెబ్ పాత్ ఎందుకు ఇవ్వలేదంటే యాజ్ ఎ డెవలపర్ గా రేపు నువ్వు కంపెనీకి పోయిన కదా నీకు ఇమేజెస్ అన్ని డెవలప్ చేసి ఇమేజ్ డెవలపింగ్ టీమ్ నీకు ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చిన ఫైల్స్ అన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ప్రాజెక్ట్ లో ఎక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది? మీ ప్రాజెక్ట్ లో అసెట్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫోల్డర్ లేకపోతే మీరే క్రియేట్ చేయండి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ని ఒక డెవలపరే క్రియేట్ చేయరు కదా. ఒక 4 to 5 డెవలపర్స్ కలిసి క్రియేట్ చేస్తే ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు డెవలపర్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి అజ్యూమ్ చేసుకుంటారు? ఆల్ దీస్ ఆర్ షుడ్ బి రైట్ ద కోడ్ ఫర్ అసెట్స్ కి మాత్రమే పాత్ ఇస్తారు. వాళ్ళు రన్ చేసిన ఫైల్ నుంచి చెక్ చేస్తే అసెట్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వాళ్ళు పాత్ ఇస్తుంటారు. ఎందుకంటే రిక్వైర్డ్ ఫైల్స్ అన్ని ఏవి కూడా మన లొకేషన్ లో ఏ లొకేషన్ లో కావాలంటే ఆ లొకేషన్ లో మన ప్రాజెక్ట్ లో సేవ్ చేయొద్దు. మన ప్రాజెక్ట్ లో అంటే ఒక పర్టికులర్ లొకేషన్ తీసుకుందాం. ఆ లొకేషన్ కి నేమ్ ఏమి ఇద్దాం? అసెట్స్. అసెట్స్ అంటే రిక్వైర్డ్ థింగ్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ దిస్ పాయింట్ ఎవ్రీవన్? Yes, sir. అండ్ ఇప్పుడు నేను ఒకవేళ పాత్ మిస్టేక్ ఇస్తే, ఇఫ్ ఐ డోంట్ గివ్ పాత్ రైట్లీ, ఏమొస్తుంది అవుట్పుట్? ప్రాపర్ గా అవుట్పుట్ వస్తుందా? కాంట్ ఇమేజ్ డిస్ప్లే సింబల్ కనిపిస్తుందా? నేను పాత్ రాంగ్ ఇచ్చాను చూసారా? డైరెక్ట్ గా ఇన్సైడ్ పాత్ ఇచ్చాను, బట్ ఎక్కడుంది? నాకు అవుట్ సైడ్ పాత్ ఉంది. నువ్వు పాత్ రాంగ్ ఇచ్చినా ఇమేజ్ కనిపించదు. ఒకవేళ ఫైల్ నేమ్ రాంగ్ ఇస్తున్నా, HTML అయితే HTML అని ఇచ్చాను, అవుట్పుట్ చూడండి. నువ్వు ఫైల్ నేమ్ రాంగ్ ఇచ్చినా ఇమేజ్ కనిపించదు. ఫైల్ నేమ్ కరెక్ట్ ఇచ్చి ఫైల్ ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, కాంట్ ఇమేజ్ డిస్ప్లే సింబలే వస్తుంది. అంటే మీరు ఇచ్చిన పాత్ కరెక్ట్ ఉండాలి, ఫైల్ నేమ్ కరెక్ట్ ఉండాలి, ఫైల్ ఎక్స్టెన్షన్ కరెక్ట్ ఉండాలి. వీటిలో ఏవి మిస్టేక్స్ ఉన్నా సరే నీకు అవుట్పుట్ ఏమొచ్చేస్తుంది? కాంట్ ఇమేజ్ డిస్ప్లే సింబల్ వస్తుంది. ఈ సింబల్ వచ్చినప్పుడు మనం ఒక మెసేజ్ ని అయితే యూజర్ కి ప్రొవైడ్ చేయాలి. అలా మెసేజ్ ని ఎప్పుడైతే ఈ పాత్ గానీ, ఫైల్ నేమ్ గానీ, ఫైల్ ఎక్స్టెన్షన్ గానీ మిస్టేక్స్ వచ్చినప్పుడు మనం ఒక మెసేజ్ ఎప్పుడు చూపిస్తామంటే యూజర్ కి జస్ట్ స్పెసిఫైయింగ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ alt. What is the attribute you need to give for image element? For image element we need to provide alt attribute. So ఇక్కడ నేను ఈ alt attribute కి ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాను, సంథింగ్ లైక్ సారీ సంథింగ్ వెంట్ రాంగ్ అని ఒక మెసేజ్ ని అయితే యూజర్ కి ప్రొవైడ్ చేస్తాను. అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాను? whenever is there any mistake in file path or file name or file extension, then this alt attribute will enables. మనం ఇచ్చిన ఫైల్ పాత్ లో కానీ, ఫైల్ ఎక్స్టెన్షన్ లో కానీ, ఫైల్ నేమ్ లో కానీ మన మిస్టేక్ ఉందనుకోండి, ఆల్ట్ అట్రిబ్యూట్ ఎనేబుల్ అయ్యి ఈ అట్రిబ్యూట్ రిలేటెడ్ వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది. అది మీరు ప్రాపర్ పాత్ ఇచ్చారనుకోండి, విత్ ఎక్స్టెన్షన్స్ విత్ నేమ్స్ అన్ని కరెక్ట్ ఇస్తే ఈ ఆల్టర్ అట్రిబ్యూట్ డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది? ఆల్ట్ అట్రిబ్యూట్ ఎనేబుల్ అయ్యి మీకు మెసేజ్ కనిపిస్తుందా? సారీ సంథింగ్ వెంట్ రాంగ్ అనే టెక్స్ట్. ఈ సారీ సంథింగ్ వెంట్ రాంగ్ అనే టెక్స్ట్ ఎవరికి ఇన్సైడ్ యాడ్ చేసావు? సోర్స్ కి ఇన్సైడ్ యాడ్ చేసామా? ఆల్టర్ అట్రిబ్యూట్ కి ఇన్సైడ్ యాడ్ చేసామా? Tell me. Alternate attribute. We added inside to the alt attribute. ఈ alternate attribute ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది? మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ లో కానీ, ఫైల్ ఎక్స్టెన్షన్ లో కానీ, ఫైల్ పాత్ లో కానీ మిస్టేక్స్ ఉంటే ఆల్టర్ అట్రిబ్యూట్ ఎనేబుల్ అవుతుంది. అది మీరు ఇచ్చినంత ఒక వ్యాలిడ్ డేటా అనుకోండి, మీరు ఇచ్చినంత ప్రాపర్ థింగ్ అనుకోండి, ఏమవుతుంది? డైరెక్ట్ గా ఈ సోర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్ట్ అట్రిబ్యూట్ కనిపించే చూడండి, మీకు ఆల్ట్ అట్రిబ్యూట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా? ఇమేజ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా?
ఇమేజ్ ఇన్ఫర్మేషనే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన పాత్ లో కానీ ఫైల్ నేమ్ లో కానీ ఫైల్ ఎక్స్టెన్షన్ లో కానీ మిస్టేక్స్ ఉంటే ఏం ఎనేబుల్ అవుతుంది? ఆల్ట్ అట్రిబ్యూట్ కనుకుంటే ఆల్ట్ అట్రిబ్యూట్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం ఇచ్చిన పాత్ అంతా కరెక్ట్ అనుకోండి, ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ ఆటోమేటిక్ గా ఏమైపోతుంది? డిజేబుల్ కూడా అయిపోతుంది. సోర్స్ అండ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ ఆర్ క్లియర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ. దిస్ వన్ ఓకేనా ఎవ్రీబడి? ఆల్టర్న్ అట్రిబ్యూట్ ఎప్పుడు యూజ్ఫుల్ అవుతుంది మనకి? మనం ఇచ్చిన పాత్ లో కానీ మనం ఇచ్చిన ఫైల్ నేమ్ లో కానీ ఫైల్ ఎక్స్టెన్షన్ లో కానీ మిస్టేక్స్ ఉంటే మనకి ఏమవుతుంది? ఆల్ట్ అట్రిబ్యూట్ ఎనేబుల్ అవుతుంది, లేదంటే ఆల్ట్ అట్రిబ్యూట్ మీరు ప్రొవైడ్ చేసినా సరే డిజేబుల్ లోనే ఉంటుంది. ఓకేనా? షల్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? Yes, sir. ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇమేజెస్ అంటే పిఎన్జి పిక్చర్స్ చూడడం కదా, జేపీజీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు జేపీజీ పిక్చర్ ని కూడా డైరెక్ట్ గా పాత్ వచ్చి మీకు కావాల్సిన జేపీజీ పిక్చర్, సపోజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ పిక్చర్ రిలేటెడ్ టు బోట్ ఎయిర్ డోప్స్ డాట్ జేపీజీ పిక్చర్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ప్రొవైడ్ చేస్తుంది పిక్చరే, బట్ ఆ పిక్చర్ ఏ ఇన్ఫర్మేషన్ తో ఉంది? ఎక్స్టెన్షన్ డాట్ జేపీజీ ఉంది. మీరు డాట్ జేపీజీ ఉన్నా డాట్ పిఎన్జీ ఉన్నా ఎటువంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ ని అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ దిస్ వన్. అండ్ ఇప్పుడు మనకి ఇమేజ్ యాడ్ అయింది. ఇమేజ్ మనం చూడాలంటే మన విండోస్ సైజ్ ఎంత ఉండాలి? యాక్చువల్లీ 100% ఉంటే మనకి ఆ పర్టికులర్ ఇమేజ్ అయితే ఎగ్జాక్ట్ గా మన డెస్క్టాప్ లో చూస్తున్నట్టు. ఇప్పుడు 100% నా స్క్రీన్ తీసుకోవడం వల్ల ఈ పర్టికులర్ ఇమేజ్ కంటూ ఒక సైజ్ అనేది కనిపిస్తుందా మీకు? విడ్త్ అండ్ హైట్, హారిజంటల్ గా అండ్ యాజ్ వెల్ వర్టికల్ గా, ఆల్ ఆఫ్ యూ. మనం తీసుకున్నాం ఇమేజ్, ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ కంటే ఒక పర్టికులర్ డిఫాల్ట్ సైజ్ కనిపిస్తుందా? ఇప్పుడు ఈ సైజ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ సైజ్ ని మనం వర్టికల్ గా కంట్రోల్ చేయొచ్చు, హారిజంటల్ గా కంట్రోల్ చేయొచ్చు. అలా వర్టికల్ అండ్ హారిజంటల్ గా కంట్రోల్ చేయాలంటే ప్రీవియస్లీ మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేసాం, గుర్తుందా? విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్, ఆల్ ఆఫ్ యూ. విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్. నేను విడ్త్ ఈక్వల్స్ సపోజ్ ఇప్పుడు 100 ఇస్తున్నాను అంటే ఇప్పుడు నాకు హారిజంటల్ గా ఎన్ని పిక్సెల్స్ మాత్రమే కనిపిస్తుంది? ఓన్లీ 100 పిక్సెల్. అలా నేను హైట్ ఇస్తున్నాను, హైట్ ఐ నీడ్ 200. ఇప్పుడు చూడండి, సైజ్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే సైజ్ అనేది రెడ్యూస్ అయిపోవడం కనిపిస్తుందా? ఇప్పుడు నువ్వు సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తావు? హారిజంటల్ గా ఎన్లార్జ్ చేయాలి అంటే హారిజంటల్ వాల్యూనే యాడ్ చేయి. ఇప్పుడు చూడండి, హారిజంటల్ గా ఎన్లార్జ్ అయింది. అది ఇప్పుడు వర్టికల్ గా ఎన్లార్జ్ అవ్వాలి అంటే వర్టికల్ రిలేటెడ్ హైట్ రిలేటెడ్ వాల్యూ అయితే వ్యారీ చేయండి. ఓకేనా? మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు హారిజంటల్ గా ఎన్లార్జ్ అవ్వాలి అంటే హైట్ యూజ్ చేయండి. వర్టికల్ గా హారిజంటల్ గా ఎన్లార్జ్ అవ్వాలంటే విడ్త్, వర్టికల్ గా ఎన్లార్జ్ అవ్వాలి అంటే హైట్ యూజ్ చేయండి. ఓకేనా? దిస్ పాయింట్స్ విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్ ఆల్సో. ఈ విడ్త్ హైట్ మనం ప్రీవియస్లీ ఇంకా మీకు టేబుల్స్ కి చెప్పాను, గుర్తుందా? టేబుల్ ని కూడా మీరు హారిజంటల్ గా అండ్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ గా కూడా మీరు ఎన్లార్జ్ చేయొచ్చు. నార్మల్ గా ఇమేజ్ డెవలపర్స్ ఒక విడ్త్ అండ్ హైట్ తో ఇస్తారు. ఆ విడ్త్ అండ్ హైట్ మీకు సరిపోవట్లేదు, ఇంకొంచెం స్మాల్ చేయాలి, ఇంకొంచెం ఎన్లార్జ్ చేయాలి అంటే ఈ 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేసి వాల్యూ అనేది నెంబర్ కౌంట్ లో ఇవ్వండి. అండ్ నేను ఓన్లీ నెంబర్ మాత్రమే మెన్షన్ చేస్తానా, యూనిట్ కూడా మెన్షన్ చేస్తాను? ఆఫ్టర్ 300 అండ్ ఆఫ్టర్ 400 ఐ మెన్షన్ ఓన్లీ వాల్యూ ఆర్ ఎనీ యూనిట్ ఏమన్నా మెన్షన్ కనిపిస్తుందా మెన్షన్ చేస్తున్నట్టు? ఐ డిడెంట్ మెన్షన్ ఎనీ యూనిట్స్ హియర్. ఎందుకంటే HTML లో డిఫాల్ట్ యూనిట్ ఈస్ పిక్సెల్స్. మీరు యూనిట్స్ అనేవి HTML లో మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా డిఫాల్ట్ గా బ్రౌజర్ ఎలా కన్సిడర్ చేస్తుంది? ఎవ్రీ వాల్యూని పిక్సెల్స్ గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు విడ్త్ ఒక 300 పిక్సెల్, హైట్ ఒక 300 పిక్సెల్ గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి, విడ్త్ అండ్ హైట్ ఫర్ ఇమేజ్ ఎలిమెంట్. Yes, sir. Next, we have another element that is nothing but, so generally ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకుంటే ఈ ఇమేజ్ వెబ్ పేజ్ కి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది? లెఫ్ట్ లో ఉంది కదా. మనం అలైన్ అనే అట్రిబ్యూట్ ఉంది, బట్ అలైన్ ఇట్స్ వర్కింగ్ ఫర్ ఇమేజ్ ఆర్ నాట్ విల్ చెక్. అలైన్ ఈక్వల్స్ ఐఎమ్ గివింగ్ ది వాల్యూ యాజ్ రైట్ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అలైన్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? పర్టికులర్ ఇమేజ్ యొక్క అలైన్మెంట్ రైట్ టు ది పేజ్ కనిపిస్తుంది. సో రైట్ ఇచ్చాను, వర్క్ అయింది, బట్ ఇఫ్ ఐ గివ్ సెంటర్ ఇట్ విల్ వర్క్స్ ఆర్ నాట్ విల్ చెక్. ఓకే, నేను రైట్ ఇచ్చాను, వర్క్ అవుతుంది, బట్ ఇఫ్ ఐ గివ్ సెంటర్ ఇట్స్ వర్క్ ఆర్ నాట్ చెకింగ్. నేను సెంటర్ ఇస్తే వర్క్ అయినా వర్క్ అవ్వలేదా ఇమేజ్ అనేది? సిరీస్ నేను సెంటర్ యాడ్ చేస్తాను, సెంటర్ ఇస్తే వర్క్ అయినా వర్క్ అవ్వలేదా? వాల్యూ మనం సెంటర్ ఇస్తే వర్క్ అవుతుంది. ఇమేజ్ కి అలైన్ అట్రిబ్యూట్ కి వాల్యూస్ 2 ఉన్నాయి. ఎయిదర్ లెఫ్ట్ ఇవ్వాలి లేదంటే రైట్ ఇవ్వాలి. లెఫ్ట్ ఈస్ ది డిఫాల్ట్ వాల్యూ, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ ది వాల్యూ యాజ్ రైట్. ఓకేనా? అలైన్ అట్రిబ్యూట్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ క్లియర్ దిస్ పాయింట్? all of you, align attribute, Yes, sir. width and height attribute. Next, for this image we can able to add a border also. So generally ఇప్పుడు image కి border ఏం లేదు కదా, మనం image కి border యాడ్ చేయొచ్చు by specifying an attribute called border attribute. మీరు ఇదే border attribute table tag కి కూడా చూసారు.
బట్ టేబుల్ ట్యాగ్ కి మీరు బోర్డర్ అట్రిబ్యూట్ ఇస్తే మీకు గ్రే అండ్ హ్యాష్ కలర్ లో ప్రొవైడ్ చేసేది. బట్ ఇక్కడ గ్రే అండ్ హ్యాష్ కలర్ ఉండదు, నార్మల్ ఒకే సాలిడ్ బ్లాక్ కలర్ ఇస్తూ చూడండి. నేను బోర్డర్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాను. అవుట్పుట్ చూడండి, మీకు బోర్డర్ కనిపిస్తున్న పర్టికులర్ ఇమేజ్ కి, ఆ పర్టికులర్ ఇమేజ్ ఎంతైతే ఉందో ఆ పర్టికులర్ ఇమేజ్ వరకు నాకు ఏమవుతుంది, బోర్డర్ అయితే యాడ్ అయింది. సో బోర్డర్ కి ఇచ్చే వాల్యూ కూడా నెంబర్ ఫార్మాట్ ఇస్తారు. మీరు 1 ఇస్తే 1 రిలేటెడ్ థిక్నెస్ కి యాడ్ అవుతుంది, 5 ఇస్తే 5 రిలేటెడ్ థిక్నెస్ కి అయితే మీకు బోర్డర్ యాడ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్సో ఫర్ ఇమేజ్ ఎలిమెంట్ ఎవ్రీబడి. సో లైక్ గో ఫర్ నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇమేజెస్ అంటే ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయని తెలుస్తుంది మీకు. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ఇమేజెస్? .png ఉంటుంది, .jpg ఉంటుంది, నెక్స్ట్ ఆర్ఎల్స్ మీరు గిఫ్ట్స్ ఉంటుంది, ఐడియా ఉందా? గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మాట్స్, జస్ట్ మూవబుల్ పిక్చర్స్ అంటారు. సో మీరు మూవబుల్ పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ప్రాజెక్ట్ కి. సో వాటిని మనం గిఫ్ట్స్ అంటాం. సో ఐ హావ్ సమ్ గిఫ్ట్స్ హియర్, ఐఎమ్ కాపీయింగ్ దట్ గిఫ్ట్స్ అండ్ వేర్ వి నీడ్ టు యాడ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, జస్ట్ గో ఫర్ అసెట్స్ ఫోల్డర్, యాడ్ డిఫరెంట్ గిఫ్ట్స్ అండ్ ఇమేజెస్ వేర్ యూ నీడ్. ఇప్పుడు నేను గిఫ్ట్స్ రిలేటెడ్ పాత్ ఇస్తాను. అసెట్స్ అనే ఫోల్డర్ మనం రన్ చేసే ఫైల్ నుంచి చెక్ చేస్తే ఎప్పుడు ఎలా ఉంటుంది, 1 ఫోల్డర్ అవుట్ సైడ్ ఉంటుంది. సేమ్ మీరు నాలానే పాత్ తీసుకుంటే కనుక అసెట్స్ అనే పాత్ 1 ఫోల్డర్ అవుట్ సైడ్ ఉంటుంది. వెరిఫై చేయండి. అసెట్స్ ఇప్పుడు నేను బర్డ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏముంది చూడండి. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఐ హావ్? జిఐఎఫ్. జిఐఎఫ్ మీన్స్ గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అని తీసుకుంటాం. సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్. ఇప్పుడు చూడండి, మీకు ఆ ఇమేజ్ ఏమైనా మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా, లేకపోతే స్టాటిక్ గా ఉందా ఇమేజ్? చెక్ చేయండి. దట్ ఇమేజ్ ఈస్ మూవింగ్ ఆర్ ఇట్స్ లైక్ స్టాటిక్, ఐడియల్ గా అలానే ఉందా? See that? ఆ ఇమేజ్ అనేది మూవ్ అవడం కనిపిస్తుందా? ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్. Yes, sir. ఇలా మూవబుల్ పిక్చర్స్ మనం ఏమంటామంటే గిఫ్ట్స్ అని కాల్ చేస్తాం. మనం వీటిని వీడియోస్ అని కాల్ చేయం. వీడియోస్ అంటే ఏముంటుందంటే ప్లే పాజ్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇమేజ్ అనేది వాటికి ప్లే పాజ్ ఆప్షన్స్ ఉండవు. ఇవి గిఫ్ట్స్. గిఫ్ట్స్ అనేవి కూడా మనం ఇమేజ్ అనే ఎలిమెంట్ తోనే రిప్రజెంట్ చేస్తుంటాం. ఓకేనా? టెల్ మీ నో, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీవన్ క్లియర్? సో మీరు పిఎన్జి, జేపీజీ, జేపీఈజీ, గిఫ్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్న ఇమేజెస్ ని వెబ్ పేజ్ లో యాడ్ చేస్తాము, జస్ట్ బై స్పెసిఫైయింగ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ ఇమేజ్ ఎలిమెంట్ ఓన్లీ. ఓకేనా? ఇమేజ్ ట్యాగ్ అర్థమైందా? ఇమేజెస్ కి వాల్యూస్ గా మనం సోర్స్ అట్రిబ్యూట్ కి ఎవరిని ప్రొవైడ్ చేస్తాం? ఇప్పుడు మనం ఫైల్ పాత్ ని ఇచ్చామా, ఫిజికల్ వెబ్ పాత్ ఇచ్చామా? మనం వాట్ పాత్ వి గివెన్ హియర్? ఫిజికల్ పాత్ ఆర్ వెబ్ పాత్? Physical వి path. గివెన్ హియర్ ఫిజికల్ పాత్. ఎందుకంటే రేపు మీకు ఇమేజ్ డెవలపర్స్ మీ ప్రాజెక్ట్ లో ఎటువంటి ఇమేజెస్ ని మీరు రిప్రజెంట్ చేయాలో ఆ ఇమేజెస్ ని డెవలప్ చేసి ఇచ్చేస్తారు. ఆ ఇమేజెస్ ని మీరు మీ ప్రాజెక్ట్ లో అసెట్స్ అనే ఫోల్డర్ లో కాపీ చేసుకొని మీరు మీ ప్రాజెక్ట్ నుంచి మీ పర్టికులర్ ఫైల్ నుంచి పాత్ ని అయితే యాడ్ చేయండి. అంటే యాజ్ ఎ డెవలపర్ గా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫిజికల్ పాత్ నే ఇస్తుంటాం, వెబ్ పాత్ ని ఇవ్వం ఇమేజెస్ కి అయితే. ఇప్పుడు ఇదే కంటెంట్ మీరు లైవ్ చేస్తారనుకోండి, మీ పర్టికులర్ వెబ్ పేజ్ ని యాక్సెస్ చేసుకున్న యూజర్స్ అందరికి కూడా ఈ పాత్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, వాళ్ళకి వెబ్ పాత్ గా కన్వర్ట్ అవుతుంది. యాజ్ ఎ డెవలపర్ గా మీ డివైస్ లో కోడ్ ఉంటుంది కాబట్టి మీకు ఫిజికల్ పాత్ గా కనిపిస్తుంది. బట్ ఇదే ప్రాజెక్ట్ మీరు రేపు సర్వర్ కి యాడ్ చేస్తారనుకోండి, మీరు యూజ్ చేసే ఈ వెబ్ పేజ్ యాక్సెస్ చేస్తున్న యూజర్స్ అందరికీ కూడా ఈ పర్టికులర్ పాత్ అనేది వెబ్ పాత్ గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీరు సర్వర్ కి యాడ్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వెబ్ లో ఉంటుంది. ఓకే, క్లియర్? ఇమేజ్ ట్యాగ్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ. Shall I go for the next one? All of you. Anybody have any doubts? No, sir. Sure. So నేను ఒక పర్టికులర్ ఇమేజ్ ని యాడ్ చేస్తున్నాను, HTML అనే ఒక పిక్చర్. ఇప్పుడు మీకు ఒక HTML పిక్చర్ అయితే కనిపిస్తుంది, డిఫాల్ట్ సమ్ విడ్త్ అండ్ హైట్స్ తో అయితే యాడ్ అవుతుంది. ఇది మనకి నార్మల్ గా ఈ HTML అనే పిక్చర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే, ఈ పిక్చర్ మనకి W3C అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా మనకి. ఆ W3C ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే HTML ఫైల్ ఒక పిక్చర్ ని లోగోగా అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. మీకు టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో ఒక ట్యాగ్ చెప్పలేదు, సైట్ అనే ట్యాగ్ గుర్తుందా? ఆ ట్యాగ్ ని మనం ఇమేజ్ కాన్సెప్ట్ లో చెప్తానని చెప్పాను. ఇప్పుడు ఆ సైట్ అనే ట్యాగ్ ఎందుకు ఇస్తారంటే, ఈ ఇమేజ్ కి ఒక ట్యాగ్ గాను, ఇమేజ్ కి ఒక టైటిల్ గాను, లేదంటే ట్యాగ్ లైన్ గాను, క్యాప్షన్ గాను ప్రొవైడ్ చేయడం కోసం జనరల్లీ మనం ఏం యూస్ చేస్తామంటే సైట్ అనే ఎలిమెంట్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ సైట్ అనే ఎలిమెంట్ లో సమ్ టెక్స్ట్ రాస్తున్నట్టు చూడండి. దిస్ ఈస్ అన్ HTML, దిస్ ఈస్ ఎ HTML5 image provided by W3C అనే నేను ఒక క్యాప్షన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ సైట్ అనే ట్యాగ్ ని చాలా మంది డెవలపర్స్ యూజ్ చేయడం నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు యూజ్ చేయడం రెడ్యూస్ చేస్తారు అంటే, మనకి దీనికి ఆల్టర్నేటివ్ గా HTML5 లో ఒక ట్యాగ్ ఉంటుంది, అది యూజ్ చేసి టైటిల్స్ కానీ, ట్యాగ్ లైన్స్ కానీ, క్యాప్షన్స్ కానీ యాడ్ చేస్తున్నారు. ఎవరు కూడా సైట్ యూజ్ చేయట్లేదు. ఎందుకనంటే అవుట్పుట్ ఒకసారి మీరు వ్యూ చేయండి,
మీరు తీసుకున్న ఇమేజ్ టెక్స్ట్ రెండు కూడా సైడ్ బై సైడ్ ఉన్నాయా, 1 by 1 ఉన్నాయా? సిరీస్ మనం తీసుకున్న ఇమేజ్ అండ్ టెక్స్ట్ రెండు సైడ్ బై సైడ్ ఉన్నాయా, 1 by 1 ఉన్నాయా? రెండు కూడా సేమ్ లైన్ లో ఉంటాయి. బికాస్ ఎందుకంటే బోత్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్. వాట్ దీస్ ఆర్ సైట్ అండ్ ఇమేజ్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్. నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను ఎందుకంటే మనకి ఆ కంటెంట్ ఏమవుతుంది, న్యూ లైన్ కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు దిస్ ఈజ్ ఏ HTML5 ఇమేజ్ ప్రొవైడెడ్ బై W3C అనే టెక్స్ట్. మీకు ఫోంట్ ఫేస్ ఏంటో చెప్పగలరా? అది టైమ్స్ న్యూ రోమన్ అనే ఫేస్ లో ఉందా, ఇటాలిక్స్ ఫేస్ లాగా అనిపిస్తుందా మీకు? అది Italics, sir. సో మనకి అది ఇటాలిక్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకని అలా ఉందంటే టైమ్స్ రీజన్ హ్యూమన్ చెప్తాం అండి మనం. అది. సో మనకి అది రైట్ సైడ్ కి స్లైడ్ అయినట్టు కనిపిస్తుందా మీకు? ఇట్స్ స్లైడెడ్ టు ది రైట్ సైడ్. జనరల్లీ మనం ఇలా ఇటాలిక్స్ లో జనరేట్ చేయాలంటే మనకు ఒక ట్యాగ్ ఉంది. వాట్ వాజ్ ద ట్యాగ్ నేమ్? టెల్ మీ. I ఐ అనే tags. ట్యాగ్ కానీ ఈఎం అనే ట్యాగ్ కానీ మనకి ఏం చేస్తాం, మనం ఇటాలిక్స్ లో వస్తాం. బట్ ఈఎంఐ కాదు, మీరు ఇప్పుడు ఈ సైట్ అనే ట్యాగ్ లో తీసుకున్నా కానీ టెక్స్ట్ ఏమైపోతుంది, ఇటాలిక్స్ కి వచ్చేస్తుంది. అందుకనే ఈ ట్యాగ్ ని యూస్ చేయడం రెడ్యూస్ చేసి దీనికి HTML5 లో మనకు ఒక ట్యాగ్ ఇచ్చారు. క్విక్ క్యాప్షన్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ యూస్ చేసి ఇమేజ్ కి కావాల్సిన టైటిల్స్ కానీ, ట్యాగ్ లైన్స్ కానీ, క్యాప్షన్స్ కానీ నవేడేస్ డెవలపర్స్ యూస్ చేస్తున్నారు. బట్ మీకు సైట్ ట్యాగ్ ప్రీవియస్లీ ఎందుకు యూస్ చేస్తారో ఒక క్లారిటీ కోసం చెప్పాను. టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్ లో యాక్చువల్లీ సైట్ చెప్పాలి. బట్ అక్కడ మనం సైట్ ఎందుకు డిస్కస్ చేయలేదంటే మనం అక్కడ ఇమేజ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి సైట్ ట్యాగ్ చెప్పలేదు. బట్ సైట్ ట్యాగ్ ని ప్రీవియస్లీ ఎలా యూస్ చేసేవాళ్ళు డెవలపర్స్ 2008 కి బిఫోర్ వరకు ఇమేజెస్ కి టైటిల్స్, ట్యాగ్ లైన్స్ కోసం యూస్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే 2008 లో HTML5 ఇంట్రడ్యూస్ చేస్తారో HTML5 నుంచి ఈ సైట్ అనే ట్యాగ్ రిమూవ్ చేసి ఇమేజ్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్విక్ క్యాప్షన్ ఒక ట్యాగ్ ఉండేది, అది యూస్ చేసి రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకేనా? దిస్ వన్ ఆల్సో ఎవ్రీబడి. నెక్స్ట్, ఇప్పుడు ఇమేజ్ ని మనం ఒక పర్టికులర్ టెక్స్ట్ ని వెబ్ పేజ్ లో మీరు స్క్రోల్ చేయాలంటే ఏ ట్యాగ్ యూస్ చేసి స్క్రోల్ చేస్తారు? వెబ్ పేజ్ లో మీరు ఒక టైటిల్ ని, టెక్స్ట్ ని స్క్రోల్ చేయాలి అంటే స్క్రోలింగ్ టెక్స్ట్ మీకు వెబ్ పేజ్ లో కనిపించాలంటే HTML ఏ ట్యాగ్ యూస్ చేస్తాం? Mark you, sir. మార్క్యూ. మీకు మార్క్యూ ట్యాగ్ అని చెప్పినప్పుడు స్క్రోలింగ్ టెక్స్టే కాకుండా స్క్రోలింగ్ ఇమేజ్ అని కూడా చెప్పాను, గుర్తుందా ఎవ్రీవన్? మనం స్క్రోలింగ్ టెక్స్టే కాదు, మనం స్క్రోలింగ్ ఇమేజ్ ని కూడా వెబ్ పేజ్ లో యాడ్ చేయొచ్చు అని చెప్పాను. సో గుర్తుందా? ఇప్పుడు మనం ఇమేజ్ ని కూడా ఏం చేయొచ్చు, మార్క్యూలో స్క్రోల్ చేయొచ్చు. చూడండి. సో ప్రీవియస్లీ వెర్ ఇస్ ద ఫైల్? మార్క్యూ ఫైల్. హియర్ యూ హ్యావ్ ఎ మార్క్యూ ఫైల్. ఇప్పుడు ఈ మార్క్యూ ఫైల్ కి ఇన్సైడ్ మీరు టెక్స్ట్ తీసుకున్నారు కాబట్టి ఏమవుతుంది, టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది. అది ఇప్పుడు నేను టెక్స్ట్ తీసుకోకుండా ఏం తీసుకుందామని చూస్తున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ ఇమేజ్ ఎలిమెంట్. ఇమేజ్, ఈ ఇమేజ్ కి నేను ఒక సోర్స్ ఇస్తున్నాను. ఈ సోర్స్ రిలేటెడ్ సమ్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ అసెట్, సంథింగ్ ఐ హావ్ పిక్చర్ కాల్డ్ డీర్ పిక్చర్. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేయండి. సో దిస్ ఇస్ అనదర్ ఫైల్ లో రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. సో మీరు సర్వర్ తో రన్ చేస్తే మీకు ఒక పిక్చర్ అనేది స్క్రోల్ అవుతుందా, నార్మల్ గా అలా ఫిక్స్డ్ గానే ఉందా వెబ్ పేజ్ లో? సిదా ఆ ఇమేజ్ అనేది ఏమన్నా స్క్రోల్ అవడం కనిపిస్తుందా మీకు? స్క్రోల్ అవుతుంది. సో ఇలా మీరు వెబ్ పేజ్ లో మార్క్యూ అనే ట్యాగ్ లో యూస్ చేసి ఓన్లీ టెక్స్ట్ ని మాత్రమే స్క్రోల్ చేయరు. ఇంకా ఏం చేస్తుంటారు మీరు? డిఫరెంట్ ఇమేజెస్ ని కూడా మీరు యాడ్ చేస్తారు. ఇమేజ్ ని ఎలా స్క్రోల్ చేస్తామంటే ఏం చెప్తాం డైరెక్ట్ గా? ఈ మార్క్యూ అనే ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఎవరిని తీసుకుంటాం డైరెక్ట్ గా? టెక్స్ట్ ప్లేస్ లో ఎవరిని తీసుకోవచ్చు? యూ కెన్ యాడ్ ఏ ఇమేజ్. ఇప్పుడు ఈ మార్క్యూలో మనం ఎందుకు చూపించాలి అంటే, మీరు ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్స్ చూసారనుకోండి, అమెజాన్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్, అప్పుడు మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా 1 by 1 మూవ్ అవుతూ ఉంటాయి. ఐడియా ఉందా? అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసుకోవాలంటే లైక్ యూ కెన్ యాడ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇమేజెస్ ఆల్సో. సంథింగ్ పాత్ ఐ హావ్ పిక్చర్ రిలేటెడ్ టు సమ్ షర్ట్ పిక్చర్ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే దట్ షర్ట్ పిక్చర్. ఇలాంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెబ్ పేజ్ లో యూజర్ కి ప్రొవైడ్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఇప్పుడు ఈ మార్క్యూ ఎలిమెంట్ మీరు ఇలా ఎన్ని కంటెంట్స్ అయినా తీసుకోవచ్చు మా. దెర్ ఈస్ నో లిమిట్ టు దట్. పర్టికులర్ గా 3 ఎలిమెంట్స్ యూస్ చేయాలి, 4 ఎలిమెంట్స్ యూస్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఎన్ని పిక్చర్స్ అయినా సరే మీరు ఒక పర్టికులర్ వెబ్ పేజ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. సమ్ జీన్స్ పిక్చర్ ఐ హావ్. ఇలా మీ దగ్గర ఏవైతే ప్రొడక్ట్ బేస్డ్ ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ అన్ని కూడా మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, యూ కెన్ ఏబుల్ టు యాడ్ దోస్ హియర్. సమ్ షూ పిక్చర్ ఐ హావ్, some //assets, some boat pictures, boat airdrops.png, jpg పిక్చర్స్ ఉండొచ్చు, png ఉండొచ్చు. హై రిజల్యూషన్ పిక్చర్స్ అంటే మాత్రం ఎప్పుడు కూడా png పిక్చర్స్ ఎక్కువ రిజల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మార్క్యూకి ఇన్సైడ్ 5 ఇమేజ్ ట్యాగ్స్ యూస్ చేశాను అంటే ఇప్పుడు మాకు వెబ్ పేజ్ లో ఏమవుతుంది, 5 ఇమేజెస్ అనేవి స్క్రోల్ అవ్వాలి. ఇప్పుడు 5 ఇమేజెస్ అనేవి 5 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయా, సేమ్ సైజ్ లో ఉన్నాయా? చూడండి, ఆల్ ఆర్ సేమ్ సైజ్ లో ఉన్నాయా, డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయా అంటే ఏం చెప్తారు డిఫరెంట్ మీరు? సైజెస్. డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సైజెస్ ని నువ్వేం చేయొచ్చు అంటే అన్ని యూనిఫామ్ గా చూపించాలి. ఇప్పుడు చూడండి, షర్ట్ పిక్చర్ చాలా బిగ్ గా ఉంది అండ్ జీన్ పిక్చర్ కి వచ్చేసరికి చాలా స్మాల్ గా ఉంది, షూ పిక్చర్ చాలా స్మాల్ గా ఉంది. ఇప్పుడు ఇలా చూపించకూడదు కదా మనం యూజర్ కి. ఒక లీనియర్ వేలో చూపించాలంటే అన్నిటికీ ఏం చేయాలి మీరు? సేమ్ సైజే యాడ్ చేయాలి. ఆల్ ద థింగ్స్ అన్నిటికీ కూడా మనం ఏం చేయాలి? సేమ్ సైజ్ యాడ్ చేయాలి. సేమ్ సైజ్ యాడ్ చేయాలంటే మనం సైజ్ వేరియేషన్ కోసం ఏం యూజ్ చేస్తాం?
విచ్ ఐ విల్ యూజ్ ఎలిమెంట్ కాల్ విడ్త్ హైట్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు విడ్త్ ఒక ఎలిమెంట్ కి 300 ఇస్తున్నాను, సేమ్ అలానే విడ్త్ 300. ఇలా ప్రతి ఎలిమెంట్ కి కామన్ గా ఇవే ఇస్తే ఏమవుతుంది? టెల్ మీ. విడ్త్ 300 అండ్ హైట్ 300 అనేది ప్రతి ఎలిమెంట్ కి కామన్ గా యూజ్ చేస్తే కామన్ గా అన్ని ఎలిమెంట్స్ కి ఏమవుతాయి? సేమ్ సైజెస్ తో ఉన్న కంటెంట్స్ అయితే యాడ్ అవుతాయి. చెక్ చేయండి. See here, save the file, run the output. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అన్ని పిక్చర్స్ కూడా ఎలా ఉంటాయి? సిమిలర్ సైజెస్ తో అయితే మనకి వెబ్ పేజ్ లో స్క్రోల్ అవుతుంటాయి. ఓకేనా? See here, ఇప్పుడు చూడండి, ప్రతి పిక్చర్ కూడా ఒకటే సైజ్ తో డిఫాల్ట్ గా అన్ని ఒకేలా కనిపిస్తాయి మీకు సైజెస్ అనేవి. ఓకేనా ఎవ్రీబడి? ఇలా ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్స్ లో ఇలా మీకు ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్స్ ని ఇలా సిమిలర్ సైజు యూనిఫామ్ గా అయితే రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? All of you, what is the tag here I'm used to scroll these images? ఇలా మనం ఇమేజెస్ ని స్క్రోల్ చేయడం కోసం యూస్ చేసిన ఎలిమెంట్ ఏంటో మార్క్యూ. అంటే మార్క్యూలు ఇప్పుడు నువ్వు టెక్స్టే కాదు, మీరు ఎనీ ఇమేజెస్ ఇన్ఫర్మేషన్స్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ రిలేటెడ్ సైట్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ని మార్క్యూతో యాడ్ చేయడం. అండ్ ఇంకా మనం ఇమేజ్ ని ఇంకొక కాన్సెప్ట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో టేబుల్స్ గుర్తున్నాయి, మనం టేబుల్స్ డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ సెషన్స్ లో. ఎవ్రీబడి, హియర్ ఐ హావ్ సమ్ టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే, మీరు అవుట్పుట్ చూస్తే టేబుల్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ దిస్ టేబుల్? ఐ హావ్ వైట్. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే ఒక అట్రిబ్యూట్ యాడ్ చేయాలి పర్టికులర్ టేబుల్ కి. వాట్ ఈస్ దట్ కలర్? బీజీ కలర్. బీజీ కలర్. అంటే బీజీ కలర్ కాకుండా అనదర్ అట్రిబ్యూట్ మీకు చెప్పలేదు నేను టేబుల్ కి. వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? హియర్ ఐఎమ్ మెన్షనింగ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్. డైరెక్ట్లీ నేను ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాను. వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ కూడా టేబుల్ కి ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ లో టేబుల్ కి ఇమేజ్ యాడ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో టేబుల్ కి ఇమేజ్ యాడ్ అవ్వాలి అంటే టేబుల్ ట్యాగ్ అట్రిబ్యూట్ ఏం యూజ్ చేయొచ్చు? బ్యాక్గ్రౌండ్ అని యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు పాత్ ఇస్తున్నాను, డాట్ డాట్ స్లాష్ అసెట్ స్లాష్ సంథింగ్ పిక్చర్, సమ్ పిక్చర్ రిలేటెడ్ టు HTML డాట్ PNG అని ఒక పిక్చర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. మీరు ఆ పర్టికులర్ టేబుల్ చూస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమైనా కనిపిస్తుందా? ఇమేజ్, ఏబుల్ టు సీ ద ఇమేజ్. ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ మొత్తం కూడా మీకు ఎగ్జాక్ట్ గా కనిపిస్తున్నా? ఇమేజ్ సైజ్ ఏమైనా ఓవర్లాప్ అయిందా టేబుల్ తో? టేబుల్ తగ్గట్టు ఇమేజ్ సైజ్ తగ్గట్టు టేబుల్ సైజ్ లేదు కదా. ఇప్పుడు మీరేం చేయొచ్చు? టేబుల్ యొక్క విడ్త్ హైట్ ఎన్లార్జ్ చేయొచ్చా? సపోజ్ హైట్ ఈక్వల్స్ టు సమ్ 300 అని ఇస్తున్నాను. చూడండి, కొంచెం ఎన్లార్జ్ అయ్యి మీకు ఆ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవ్వడం కనిపిస్తుందా మీకు? ఈ రిపిటేషన్ ని మనం స్టాప్ చేయాలి అంటే CSS లో మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి, HTML లో లేవు. 250 ఇచ్చాను, వర్క్ అవ్వలేదు. 230 ఇస్తున్నాను, లేదు. సంథింగ్ 220. సో ఇలా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ పర్టికులర్ టేబుల్ కి ఇమేజ్ అనేది వర్క్ అవ్వడం కనిపిస్తుందా? ఎవ్రీబడి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందా? ఇప్పుడు ఆ టేబుల్ కి సీ దట్ ఫర్ ద టేబుల్ యాడెడ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూస్ చేసి ఎక్కువ డెవలపర్స్ యూజ్ చేయరు. మనకి దీనికి రిలేటెడ్ గా CSS లో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఒక 10 ఉన్నాయి. ఆ 10 ప్రాపర్టీస్ యూస్ చేసి ఎనీ కంటెంట్ కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ కూడా మీకు తెలియాలి. ఓకేనా ఎవ్రీబడి? క్లియర్? ఇమేజ్ రిలేటెడ్ థింగ్స్ ఆల్ ఆఫ్ యూ. ఇమేజ్ ని ఇప్పుడు మీరు మార్క్యూ ట్యాగ్ తో కాంబైన్ చేసి ఎలా యాడ్ చేస్తున్నాము, టేబుల్ తో ఎలా బిల్డ్ చేస్తాం అనేది ఒక క్లారిటీ ఉందా ఎవ్రీబడి? ఇమేజ్ ఓకే. సో ఎనీ ఇమేజ్ మీరు ఏ ఫార్మాట్ ఉన్న ఇమేజ్ ని అయినా సరే IMG అనే ట్యాగ్ యూస్ చేసే రిప్రజెంట్ చేస్తారు యూజర్ కి వెబ్ పేజ్ లో. ఓకే, దిస్ పాయింట్ క్లియర్? ఇమేజ్ ట్యాగ్. షల్ ఐ గో ఫర్ ది నెక్స్ట్ టాపిక్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? అనిత, గోకుల్, మహేంద్ర, Nagababu, Pramila, Satish, Noor, Basha, and Shrikant. Okay, sir. Shall I continue for next one? Okay. Next one are some important things. In different occasions in future we use these elements. Okay. So for that you need to know about the purpose of using these things in web page. So next we need to use an elements called HTML styles and semantics. మనం ఒక డైరెక్ట్ గా HTML ఎలిమెంట్స్ వరకు స్టైల్స్ యాడ్ చేయలేదు. అండ్ సిమాంటిక్స్ అంటే ఏం లేదు, స్ట్రక్చర్. సిమాంటిక్ మీన్స్ ఏంటమ్మా? వాట్ యు మీన్ బై సిమాంటిక్? సిమాంటిక్ మీన్స్ స్ట్రక్చర్. మనం తీసుకునే HTML ఎలిమెంట్ కి ఒక స్ట్రక్చర్, స్టైల్ యాడ్ అవ్వాలి అంటే HTML మనకి 2 ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది స్పాన్ అనే ఒక ట్యాగ్ ని ప్రొవైడ్ చేస్తుంది, యాజ్ వెల్ as డివిజన్ అనే ఒక ట్యాగ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ యూస్ చేసి ఏం చేయొచ్చు, మీరు డిఫరెంట్ స్టైల్స్ అండ్ సిమాంటిక్స్ ని HTML లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది ఎలిమెంట్ రిలేటెడ్ టు HTML
స్పాన్ ఎలిమెంట్ ఇది మనం నెక్స్ట్ సిఎస్ఎస్ అండ్ బూట్ స్ట్రాప్ థింగ్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తుంటాం ఈ స్పాన్ ఎలిమెంట్. సియర్ generally HTML span tag is used to apply the inline styles on specific character or a word or other HTML elements. ఏమని చెప్తున్నారు, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ కి కానీ ఒక స్పెసిఫిక్ వర్డ్ కి కానీ ఒక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ కి మీరు స్టైల్స్ అప్లై చేయాలి. అది కూడా ఏ టైప్ ఆఫ్ స్టైల్స్ అని మెన్షన్ చేస్తారు చూడండి. దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఇన్లైన్ స్టైల్స్. ఇన్లైన్ అని ఎందుకు మెన్షన్ చేస్తారంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది స్టైల్ ఈస్ ఇన్లైన్ స్టైల్. And this span is a paired tag or a non-paired tag. See this span is a paired tag. ఒక స్పెసిఫిక్ గా మీరు స్టైల్స్ అనే ఒక పర్టికులర్ వర్డ్ కి కానీ క్యారెక్టర్ కానీ ఒక పర్టికులర్ HTML ఎలిమెంట్ కి అప్లై చేయాలన్నా సరే మీరు ఆ ఎలిమెంట్ ని స్పాన్ ట్యాగ్ ఇన్సైడ్ యాడ్ చేసుకొని అప్లై చేయొచ్చు. సి సో ఐమ్ టేకెన్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ స్పాన్ విత్ an extension name called HTML. సో ఇది డిస్కస్ చేసుకున్నాము స్పాన్ అనే ఎలిమెంట్ ఆల్రెడీ. సార్ ఓకే ఐ థింక్ సెషన్ 3. ఓకే మనం స్పాన్ మీకు లైక్ స్పాన్ చెప్పాను. ఐకాన్స్ ఏమైనా డిస్కస్ చేసామా మీతో? ఐకాన్స్ ఏమైనా యూజ్ చేసామా మనం? ఐకాన్స్ వెబ్ పేజ్ లో ఐకాన్స్ ఇండికేట్ చేయడం. నో ఐడియా? నో సార్. నో. సో అది కూడా ఒకసారి చెప్తాను. ఎందుకంటే మనం HTML యూజ్ చేసి ఐకాన్స్ ని యాడ్ చేస్తాం, బూట్ స్ట్రాప్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. అంటే చాలా మందికి బూట్ స్ట్రాప్ మీద ఒక క్లారిటీ ఉండదు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. వాళ్ళు ఏం చేస్తారంటే HTML కాన్సెప్ట్ యూజ్ చేసి ఐకాన్స్ యాడ్ చేస్తారు. మీరు HTML లోనూ ఒక క్లారిటీ చూపిస్తాను మీకు ఐకాన్స్ యాడ్ చేయడం. బూట్ స్ట్రాప్ లో కూడా చూద్దాం. ఐకాన్స్ ఇన్ HTML. ఐకాన్స్ ఇన్ విచ్ లాంగ్వేజ్? HTML కంటెంట్. సో ఈ ఐకాన్స్ కాన్సెప్ట్ మీకు క్లారిటీ రావాలి అంటే మనం హెడర్ రిలేటెడ్ సెక్షన్ గురించి ఏమైనా డిస్కస్ చేసామా మీతో? ఇప్పటివరకు మనం తీసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ యాడ్ చేస్తూ వచ్చాం? Where we add all the information in body or head. We discuss Body. all the type of information. మనం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా బాడీలోనే డిస్కస్ చేస్తూ వచ్చాం. ఇప్పటి వరకు హెడ్ లో మనం ఈ టైటిల్ అనే ట్యాగే తీసుకున్నాం. ఈ టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుంది? మీరు అవుట్పుట్ చూస్తే ట్యాబ్ లో సమ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా మీకు? ట్యాబ్ లో. సో రన్ ది అవుట్పుట్. సో మీరు ట్యాబ్ చూస్తే మీరు ట్యాబ్ లో ఏం కనిపిస్తుంది మీకు చూడండి. ఇన్ ట్యాబ్ వాట్ ఐ హ్యావ్, ట్యాబ్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో చెప్తారా? ఫైల్ పాత్ ఉందా? మీరు ఇచ్చిన టైటిల్ ఇన్ఫర్మేషన్ ఉందా ట్యాబ్ లో? టైటిల్ ఇన్ఫర్మేషన్. సో మనం టైటిల్ అనే ట్యాగ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ ట్యాగ్. మీకు నేను స్టార్టింగ్ ఆఫ్ HTML సెషన్స్ లో ఒక పాయింట్ చెప్పాను. మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ యూజర్ కి వెబ్ పేజ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం హెడ్ లో తీసుకుంటామా బాడీలో తీసుకుంటామా? ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయాలి అంటే బాడీలో సార్. we have to take that information in body. యూజర్ కి మనం కనిపించాల్సిన అవసరం లేదు, బట్ దాని యొక్క ప్రాపర్టీస్ అప్లై అవ్వాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ని హెడ్ లో తీసుకుని ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను ఇమేజ్ ట్యాగ్ అనే టెక్స్ట్ మీకు కనిపిస్తుంది, బట్ అది వెబ్ పేజ్ లో ఉందా వెబ్ పేజ్ కి అవుట్ సైడ్ ఉందంటే అది ట్యాబ్ లో ఉంది. వెబ్ పేజ్ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు యూఆర్ఎల్ కి బాటమ్ ఉంది చూసారా? యూఆర్ఎల్ కి బాటమ్ ఇదంతా కూడా వెబ్ పేజ్ అవుతుంది. ఓకేనా? ట్యాబ్ అనేది మీకు జస్ట్ ఆ పర్టికులర్ వెబ్ పేజ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏం తీసుకున్నారు అనేది. అది ఇప్పుడు మీరు టైటిల్ అనే ట్యాగ్ తీసుకోకపోతే ఏమవుతుంది? హెడ్ సెక్షన్ లో ఇఫ్ ఐ డోంట్ టేక్ దట్ టైటిల్ మీకు అవుట్పుట్ చూడండి. ట్యాబ్ లో కూడా మీకు పాతే కనిపిస్తుందా? ఐపీ అడ్రస్ విత్ పాత్. సో ఇలా కాదు, మనం జనరల్లీ రిప్రజెంట్ చేయడం కోసం ఏం చేస్తాం? టైటిల్ ట్యాగ్ తీసుకుంటాం. అందుకే టైటిల్ ట్యాగ్ ని మీకు స్ట్రక్చర్ లో కూడా చెప్పాను, గుర్తుందా? స్ట్రక్చర్ వి డిస్కస్ దిస్ టైటిల్. స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. స్ట్రక్చర్ లో కూడా టైటిల్స్ ని అయితే మెన్షన్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం టైటిల్ అనే ఒక ట్యాగే కాదు, ఎసెన్షియల్ గా దీనికి రిలేటెడ్ మనకి ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఒక 4 to 5 ట్యాగ్స్ ఉన్నాయి. ఆ 4 to 5 ట్యాగ్స్ అనేవి ఎసెన్షియల్ గా మీరు HTML ఎప్పుడు కంటెంట్స్ క్రియేట్ చేసినా వాటిని హెడ్ లోనే తీసుకోవాలి. ఆ హెడ్ రిలేటెడ్ లో సమ్ కాన్సెప్ట్ ఉంటుంది మీకు, మెటా అనే ఒక కాన్సెప్ట్. ఆ మెటా ఒక కాన్సెప్ట్ కంప్లీట్ కావాలి, లింక్ అనే ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయితే మీకు ఫోన్ ఐకాన్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలని ఒక క్లారిటీ వస్తుంది. అది మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తాను, హెడ్ రిలేటెడ్ ట్యాగ్స్. ఓకేనా? దిస్ వన్ అప్ టు దిస్ ఎవ్రీబడి క్లియర్? సో మీకు ఐకాన్స్ కూడా హెడ్ రిలేటెడ్ సెక్షన్ వచ్చినప్పుడు కొన్ని ట్యాగ్స్ తెలియాలి. ఆ ట్యాగ్స్ తెలియకపోతే మీరు ఐకాన్స్ ని యాడ్ చేయలేరు. సో ఐకాన్స్ కాన్సెప్ట్ అంతా కూడా మనం హెడ్ రిలేటెడ్ సెక్షన్ టుమారో చెప్తాను, అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వరకు ఈ ఇమేజ్ కాన్సెప్ట్స్, హైపర్ లింక్స్, టేబుల్స్, లిస్ట్, ఫార్మాటింగ్ ట్యాగ్స్, మార్క్యూస్, హెడ్డింగ్స్ కదా మీకు బాడీలో చెప్పింది. డివిజన్ అండ్ స్పాన్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా Yes, sir. మనకి బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్, ఎవ్రీ వెబ్ పేజ్ లో మీరు ఇంక్లూడ్ చేసేది ఫార్మ్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎంటైర్ HTML థింగ్స్? ఫార్మ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫార్మ్స్ మనకి HTML4 లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసిన ఒక 3 సెషన్స్ కావాలి.
HTML5 ఫార్మ్ సెషన్స్ కి కూడా ఒక 3 సెషన్స్ కావాలి. ఫార్మ్స్ అనేది HTML లో చాలా పెద్ద టాపిక్. అది మీకు అప్కమింగ్ సెషన్ లో చెప్తాను, బాడీ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇంకా మనకి బాడీలో ఫార్మ్స్ అనే ఒక కాన్సెప్ట్ HTML4 పెండింగ్ ఉంది, హెడర్ రిలేటెడ్ సెక్షన్ ఉంది. ఇవి నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఓకే, టుమారో హెడర్ రిలేటెడ్ సెక్షన్ చెప్పేస్తాను. కొంచెం 4 to 5 ట్యాగ్స్ ఉన్నాయి. అవి మీకు క్లారిటీ వచ్చేస్తే HTML డాక్యుమెంట్స్ ని ఎలా బిల్డ్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఫార్మ్స్. ఓకే ఎవ్రీబడి.